బట్ యు నో వాట్ టాలెంట్ దిస్ ఫెలో హస్. మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళిన ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అవుట్లే డాన్స్ ఉన్నాడు. అరగంట పాయింట్ చేశాడు అందరినీ. కరెక్ట్ గా స్టార్ట్ అయిన బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. సరే ఇస్ కమింగ్ సార్ 2 minutes ఇస్ కమింగ్ 2 minutes అన్న 2 minutes was personal. హీరోయిన్లు అందరి ముందు మా వాడు టాయిలెట్కి వెళ్ళాడు ఆగండి. తేజకి పాపం రానతోటి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి స్టేజ్ మీద. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు మనం ఎన్నెన్నో టాక్ షోస్ చూస్తుంటాం, కానీ ఇట్లాంటి షో మనం ఇప్పుడు చూడలేదు. తరానా దగ్గుబాటి షో. సో దీనికి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హాయ్, ఐఎమ్ రానా దగ్గుబాటి. నాట్ దగ్గుబత్తి, నాట్ దుగ్గబత్తి, ఇట్స్ దగ్గుబాటి. సెల్ఫ్ ట్రోల్ చూసినావా అక్కడ? సెల్ఫ్ ట్రోల్ కాదు అది, చెప్పాలంటే ముందు జాగ్రత్త. ఇప్పుడు నాలాంటోడు కూడా నీ పేరేంది అన్నాడు అనుకో, ఎట్లా చెప్తా తెలుసా? విపిన్ BIPIN అని చెప్తా. లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు అది ఇంపార్టెంట్. అది ఐ లివ్ మై లైఫ్ ఆన్ ద గో. ఎప్పుడు ఏం జరుగుతుందో నాకే తెలియదు. నా షో కూడా అంతే. ఇది డెఫినెట్ గా మీరు అనుకున్నట్టయితే ఉండదు, ఎందుకంటే మీరేమనుకుంటున్నారో నాకేం తెలుసు. ఒకటి అబ్జర్వ్ చేసిరా మీరు? ఆ BMW కార్ కి నెంబర్ ప్లేట్ ప్లేస్ లో స్పిరిట్ అని పెట్టేది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ స్పిరిట్ ఉండాలి మనకి. నాకు ఇంకా ప్రభాస్ సినిమా గురించి ఏందో వస్తుందేమో. అమ్మో, ఎక్కడికి వెళ్ళిపోయాడు. రానా లాస్ట్ టైం నేను ఇలాగ పెన్ను పేపర్ పట్టుకుని కాఫీ తాగి రిలాక్స్ అవ్వు బస్. ఎందుకు టెన్షన్? వాళ్ళ నాయనమ్మకే కాదు, ఇండస్ట్రీ మొత్తానికి నేనున్నాను అని కొండంత బలం ఇచ్చిన మన చిన్నప్పటి చిరంజీవి తేజ సజ్జా. ఇంట్రడక్షన్ చూసినావా? ఎంత చాలా నీట్. మంచి వైబీ ఇంట్రో ఉంది. న్యాచురల్ గా 4 భాషల నుంచి వస్తున్నారు. నేను ఫస్ట్ టైం చేస్తాను. మనకు వచ్చేది 2 భాషలే. నాకు అయితే ఒకటే. నీకు ఎన్ని భాషలు వచ్చినా? అరే నవ్వుతున్నావు, నీకు ఎన్ని భాషలు వచ్చినా? ఈ లాంగ్వేజ్ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 3 వచ్చారు నీకు. ఇంగ్లీష్ లో 3 minutes మాట్లాడరా ఫాస్ట్. చెప్తాడు. చెప్పండి. కాదు, నైట్ కాల్ చేసి మాట్లాడతా అంట. క్లయింట్ కాల్, అరే క్లయింట్ కాల్ అన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏందో ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, క్లయింట్ తోటి కాల్ చేయాలి నీకు. ఒక టైం చెప్తారు, ఆ టైంకి స్టార్ట్ అవ్వు. సో ఆ టైంకి మనం ఒక జస్ట్ రిలాక్స్ అవుదామని బార్ దగ్గరికి వెళ్ళి అలా స్టార్ట్ అవుతుంది. ఇదిగో గురు, నువ్వు అటు వెళ్తాను ఇటు వెళ్తాను అన్నావు అంటే స్టేజ్ ఎక్కాక నేనైపోతా. ఏమన్నా కానీ వాడు ఇచ్చే ఐడియాలు మాత్రం 2011 వరకు మనం సాయి గురించి మాట్లాడినట్టే. ఏదైనా మాట్లాడు, వాడు ఇచ్చే ఐడియాలు మాత్రం తీసుకోవద్దు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాని అనేది ఒక ముద్దు పేరు, బట్ ఆఫ్టర్ దాట్ తెలుగు ఫ్యామిలీస్ అందరికి మర్చిపోలేని పేరు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ ఆర్ నాని. ఆ ఐడియాలు వాడికి మాత్రమే మనకొస్తే ఇంకెవరికి హాయ్ హాయ్ అన్న, నా డౌట్ ఏంటంటే ఈసారి పిలిచిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం పిలవరేమో, ఈయన ఫాలో అయితే నా డౌట్ అన్న. చాలా క్లారిటీ వచ్చింది. చాలా డెప్త్ ఉంది అలా. ఒకదానికే ఇంకోటి చూసినావా, నానిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేచురల్ స్టార్ అని ఇంట్రొడ్యూస్ చేయలే. అంటే ఇక్కడికి నేచురల్ స్టార్ లా రాలేదు, జస్ట్ నానిలా వచ్చింది. నానిలా వచ్చింది. హే డాక్టర్ సినిమాలో ఫస్ట్ టైం చూసేవి లైవ్ గా, నేను ఫస్ట్ టైం కలవడం. ఇది షో ఎట్లుంది అంటే కంప్లీట్ గా అంటే లైక్ తన పర్సనల్ లైఫ్ స్టోరీ చెప్పినట్టు, ప్రతి షేర్ చేసినట్టు, అంటే లైక్ అట్లా అనిపిస్తుంది. ఆ ఇంట్రొడక్షన్ అవన్నీ చూస్తుంటాడు, చాలా కొత్తగా ఉంది. ఇది రానాకి తన వ్యూ నుండి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అంది చూసినావా. ఎందుకంటే నేను డాక్టర్ లో ఫస్ట్ టైం చూసినా అని చెప్పి చెప్పింది, కానీ ఆమె ఫస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ ఉంటది. దిస్ ఇస్ ద ఫస్ట్ సప్పర్, ఫస్ట్ టేబుల్ ఆఫ్ SP. ఓ ఫస్ట్ సప్పర్. అసలు చూసినావా ఎక్కడో రిఫరెన్స్? లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ద లాస్ట్ సప్పర్, అది కూడా అది మన టాలీవుడ్ లో రిప్రజెంట్ చేస్తే. ఈ హ్యాంపర్ వేస్తారు కదా. నో 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 హియర్ నో హ్యాంపర్, హియర్ ఇట్స్ దట్ కార్. యు సీ దట్ BMW కార్. యా, సో యు టేక్ దట్ కార్. దట్స్ ఇట్. యా, దింపేసి వెనక్కి పంపించారు కార్. క్యాబ్ అదంతే. ఏదో షోలో బాగుంటది చూడడానికి అక్కడ పెట్టుకున్నాం. సీరియస్ ఫీల్ అవుతున్నాడు బా మనోడు. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? చేశారు. జరగకూడదని
మిమ్మల్ని మించిన కాంట్రవర్సీ చేశారు. అయింది అది చేశారు కదా. తెలుసా మేమిద్దరం ఒక స్కిట్ లాగా యాక్ట్ చేసి దాన్ని షూట్ చేసి అక్కడ పెడితే జనాలు అది రియల్ అనుకుని అది రియల్ మేము తిట్టేసుకున్నాం అనుకుని వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిట్టాడు, నా ఫ్యాన్స్ ఆయన తిట్టాడు, ఏంటో అప్పుడు అర్థమైంది ఇలాంటివి ఇంకెక్కువ చేయాలి, లేదంటే జోక్ కి సీరియస్నెస్ కూడా తేడా తెలియట్లేదు. ఎందుకు అంతమంది అపార్థం చేసుకున్నారు? ఎక్స్పోజర్ లేకపోవడం లేక ఎక్కువ ఎప్పుడైతే ఇలా చేసామో వాళ్ళకి కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే హ్యూమర్ అనేది కూడా ఈ మనుషుల్లో కూడా ఇలా కూడా ఉండొచ్చు. ఇలా కూడా కరెక్ట్ పాయింట్ చెప్పిండు. అసలు లేదు తెలుసుకున్నా కూడా చాలా మంది హట్ అవుతారు, మా హీరోని ఎలా అన్నారు, మా ఇట్లా ఎందుకు అన్నారు, అట్లా ఎందుకు అన్నారు అని చెప్పి. బట్ హీరోస్ అందరూ చాలా క్లోజ్ గా ఉంటారు, వాళ్ళు ఇంతే ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి నడుస్తాయి వాళ్ళకి. ఇప్పుడు మనం చెప్పుకుంటది అట్లనే ఉంటుంది. స్టేజ్ పైన వాళ్ళు ఎంత ఏమనుకున్నా కూడా మళ్ళీ స్టేజ్ బ్యాక్ స్టేజ్ లో చూసుకుంటే వాళ్ళందరూ కలిసి పూలో చిల్ అవుతారు. ఇప్పుడు అందుకే నాని కూడా అన్నట్టు మన వాళ్ళకి అందరికి హ్యూమర్ అనేది అలవాటు చేయాలి. Tell me Priyanka, I need to know you. We've never met before. Yes, it's a pleasure meeting you. Thank you. I've always wanted to meet you. It's Here we are. happening. అందరూ నిన్నే కలుద్దాం అనుకుంటారండి. ఫీల్ అయిపోతున్నాడు పాపం. నీకు జెల్లెస్ రే. అక్షయ్ ఒక ఫ్యాన్ నిలవడానికి వస్తే తాయిగాడు చూసి ఏంట్రా అందరు నిన్నే నిలవడానికి వస్తున్నారు, అందరూ నిన్నే ఫాలో అవుతారు ఏంద్రా, ఇన్స్టాగ్రామ్ చేస్తారు ఏంద్రా, ఇన్స్టాగ్రామ్ బాస్ పర్సనల్ రా. నువ్వు చూసినావా ప్రియాంక మోహన్ బ్లాక్ వేసింది, నేను బ్లాక్ వేస్తాను. తగ్గించుకుంటే మంచిది. అంటే మా దగ్గర లేవా బ్లాక్ ఇప్పుడు ఎవరు వేసిరు అన్నది ఇంపార్టెంట్. పెద్ద బ్లాక్ వేసుకొస్తాడు, బ్లాక్ వేసుకొచ్చేసాడు, నీచో మనం చూసుకో. అమ్మ కాల మాది కూడా బ్లాకే అమ్మా, లోపటి నుంచి వచ్చాడమ్మా బాబు గారు. మాటలు వినేసుకొచ్చినావు ఎరా బ్లాక్ నువ్వు లోపల వేసుకుంటేంది, బయటకు కనిపించాలరా. మా ప్రేమ లోపల సరే నువ్వు ముసుకేసుకొని కప్పేస్తున్నావు కదా, మేము బయట చూపిస్తుంటాం ఇట్లా. మా ప్రేమ ప్రొటెక్ట్ చేస్తాం రా. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ప్రొటెక్ట్ చేస్తాడట. I was an assistant director and he was an actor. He's the senior most compared to in acting for me. Yeah, in this but the youngest in the bunch. Madhanuda, Sai the senior most in the Puliyora Galpadu. Yes. But he's the youngest. ఇప్పుడే ఈ సాయి గారిని తీసేయండి చిరాకు వస్తుందని కమెంట్లు వస్తున్నాయి, నీ వల్ల ఇంకా కమెంట్లు వస్తాయి ఇప్పుడు. Were you feeling embarrassed looking at you? No, not in Indra. There are other films. కొన్ని ఉన్నాయి, వేరే ఉన్నాయి. అదేదో కూడా వాళ్ళే చెప్తారు, మా మెంబర్స్ వాళ్ళే చెప్తారు. ఎంబారస్మెంట్ అదర్ ఫిల్మ్స్. ఆ రెఫరెన్స్ ఇంకా వస్తా ఉంటది. ఇంద్రాది వస్తే నాకు ప్రాబ్లం లేదన్న. కలుసుందాం రాలో ఒక షార్ట్ ఉంటుంది, అది కూడా అందులో ఉంటుంది. చెప్పు ఆ షార్ట్ తెలుసా మీకు? తెలుసు. మనము ఇట్లా చిన్నప్పుడు మన ఫోటోలు చూస్తేనే నవ్వుకుంటాము, అరే ఇవన్నీ బయట వేరే వాళ్ళకి ఎట్లా చూపించాలని చెప్పి. ఈయనవి ఎట్లా సినిమాలోనే ఉంటే ఇంకెంత ఎంబారసింగ్ ఉంటుందో అది. కానీ అవన్నిటి కవర్ చేయడానికి ఉందిగా ఇంద్రా. చిన్నప్పుడే కేజీఎఫ్ లాంటి ఎలివేషన్ అందుకుంటా. అదే కదా సినిమాలో వచ్చే ముందు చిన్న రియల్ ఎస్టేట్ టైకూన్ డాన్ అని వచ్చిన డబ్బులన్నీ మాత్రం డెఫినెట్ గా చాలా జాగ్రత్త పడతాను. సో రియల్ ఎస్టేట్ ఇస్ యువర్ సేఫ్టీ నెట్. నైస్. ఆ ఇన్వెస్ట్మెంట్ పనులు వెళ్తుంటే ఏంటో మరి నాకు చేవల్లో శంకర్పల్లిలో అక్కడ ఈ పక్కన నాన్నగారిది, ఈ పక్కన నాన్నగారిది అని చెప్తున్నారు నాకు. దొరికిపోయాడు. దొంగ నన్నే చెప్తావేంటి మెల్లగా, నాని చెప్పొచ్చు కదా అని మెల్లగా ఆయననే చెప్తాడు. నేను కూడా మొన్న ఇట్లా ఏమంటారు టీకేఆర్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పోతుంటే ఈ పక్క ల్యాండ్ మన ఓవర్డోస్ దే అని అన్నారు. అంటే ఈ పక్క ఆ పక్క ఓవర్డోస్ మన తాతలు ఉండే అట్లా వస్తాయి. అది కొన్నది ఎవరు? రెడ్డి గారు. So it's a farmhouse basically. Oh nice. And you guys go regularly to the farmhouse? Regular గా. Regular ఏంటి బా నన్ను ఎప్పుడు? నేను లాస్ట్ టైం నీకు చెప్పా కూడా నీకు. మా రెడ్డి గారు ఉంటాడు ఫార్మ్ హౌస్ లో ఉంటాయి కానీ ఎప్పుడు పిలవాడు. నువ్వు మధ్యలా మునిగిపోయి ఉంటావు ప్రతిసారి. ఎన్నిసార్లు ఇచ్చాను నేను, నువ్వు రాలేదు. మేమన్నా పోయినాం కదా రోజు. అదే కదా వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, అనువే రాలేవు అలాగే. ఇప్పుడు స్క్రీన్ లో రానా ఉన్నాడు, నన్ను ఎందుకు పిలువవా అని. ఆన్ కెమెరా సాయి, అది ఆఫ్ కెమెరా పిలిచినా రాడు. అట్లా అంత లేదు,
నాకు కేక్ పెట్టలే అంటాడు చూడు, వీడు నాకు పెట్టాడు, అలా ముగ్గురికే పెడతాడు ఎప్పుడు కేక్. నాకు ఇందాక ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా చూడు, అది నానే బెటర్ నాకు. నానే అడిగినా అంతే. ఏంటంటే ఫస్ట్ టైం మేము చేసినప్పుడు పెద్ద పంచాయతీ అయింది, అంత గొడవ జరిగిందని. ఈసారి గొడవ ఏముంది, మొత్తం నీట్ గా మాట్లాడుకుని స్క్రిప్ట్ చేసుకుని వెళ్ళి. ముందు మనం 2024 లో ఉన్నాం. కరెక్ట్. గొడవలు ఏమొద్దు అన్నోడికి గొడవలు ఎక్కువ జరుగుతాయి. అదేనా గొడవలకి ఎంత దూరం ఉందాం అనుకున్నా సరే గొడవలు బాగుంటది. ఇప్పుడు మనం అనుకోలే మన ఛానల్ కి స్ట్రైక్ పడొద్దురా అని. స్ట్రైక్ కి మాకు చాలా కావాల్సి వచ్చింది. తెలుగులో చేసినప్పుడు అపార్థం చేసుకునే ఇలా సోషల్ మీడియా ఉంది తప్పితే యాక్టర్స్ వేరే ఆల్ అందరి మీద వేసేసాం. అందరూ ఫ్రీడమ్, అందరం నవ్వుకున్నాం, అందరం బ్యాక్ స్టేజ్ డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీబడి జాయిన్ ద ఫన్. అది యాక్చువల్ రియాలిటీ. అది ఇది తెలుసుకోకుండా ఏదేదో యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ట్విట్టర్ లో. సాయి ఫ్యాన్స్ పెడతారు, సాయి ఫ్యాన్స్ లాస్ట్ కి మేము బానే ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా మధ్యలో? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఫ్యాన్ వార్ అవుతుంది నీకు తెలియదు? అవుతుంది ట్విట్టర్ లా. వద్దురా, ఇట్లాంటివి వినేరా కమెంట్లలో తిడుతుర్రా, ప్లీజ్ ఎలిమినేట్ సాయి. అందుకనే మహేష్ బాబు ఎప్పుడో చెప్పిండు, అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటది, మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. అతను స్వయం కృషితో వస్తే అతని మీద జోకేస్తామని తిట్టారు. నా కజిన్ చాలా పెద్ద యాక్టర్, అతని మీద జోకేశారు. అతను రే ఏంట్రా నువ్వు పీకేవా కజిన్ అంతా, ఏంటి అతని మీద జోకేసావు ఏంటని అది అక్కడ అన్నారు. అంటే ఇప్పుడు ఆ తినలేని ఏంటి, ఇంకేం లేదు. ఇవాళ రేపు నువ్వు ఏమన్నా సరే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నువ్వు అలా అనటం వల్ల నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. అలా అనటం వల్ల కాదు, ఎలా అన్నా సరే తప్పు పట్టేవాడు ఎవడొకడు ఉంటాడు. నువ్వు మాకు కూడా వీడియోలు ఇవ్వండి ఏమంటారు, మాకు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్న అవసరం లేదు. మనం ఏదన్నా కూడా దాన్ని తక్కువ పెట్టలు ఉన్నారు చాలా మంది. కరెక్ట్. అది ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సెలబ్రిటీస్ అన్నప్పుడు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు క్లోజ్గా ఉంటారు, వాళ్ళు కూడా చిల్ ఉంటారు. బట్ వాళ్ళ గురించి మనం సీరియస్ గా తీసుకొని మనం ఫ్యాన్ వర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం లేదు. మనకి నష్టమే, వాళ్ళకి నష్టమే. బట్ యు నో వాట్ టాలెంట్ దిస్ ఫెలో హస్. మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అవుట్లే టెస్ట్ ఉన్నాడు, అరగంట పాయింట్ చేశాడు అందరినీ. కరెక్ట్ గా స్టార్ట్ అయిన బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. సార్ ఇస్ కమింగ్ సార్ 2 minutes ఇస్ కమింగ్ 2 minutes అన్న అలా 2 minutes వాస్ పర్సనల్. 2 minutes కూడా పర్సనల్ కాదు, ఇది పర్సనల్. ఇంకా స్టేజ్ ఎక్కి అందరూ హీరోయిన్లు అందరి ముందు మా వాడు టాయిలెట్కి వెళ్ళాడు, ఆగండి. తేజకి పాపం రానతోటి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి స్టేజ్. అదే కదా అనౌన్స్మెంట్ తీసుకొచ్చి అనుకుంటాడు. This I wanted to show you a bunch of games I'm making. Okay. ఈ బంచ్ ఆఫ్ గేమ్స్ వాళ్ళతో పాటు కాదు, వాళ్ళకే కాదు మీకు కూడా రా. ఇది మీరు కూడా గెస్ చేయాలి పని. నేను కాల ఆల్రెడీ చూసినాం కాబట్టి ఈ మీ ముగ్గురికి రా. మీ ఇద్దరు ఏంది జడ్జెస్ సంచాలక్ మేము ఒక వర్డ్ చూపిస్తారు, అది మీనింగ్ లెస్ బట్ దాంట్లో మీనింగ్ ఉంది, అదేదో చెప్పాలి. ప్రొనౌన్సియేషన్ తోటి వస్తుంది వర్డ్. టైం ఇస్ అప్. ఎంతసేపు తీసుకుంటారు? జనతా గ్యారేజ్ కాదు, వాళ్ళే రివీల్ చేస్తారు. లెట్స్ రివీల్ ఇట్. జెండా పైగా రాజు మూవీ నేమ్ అని చెప్పాలి కదరా మరి అట్లీస్ట్. వాళ్ళు చెప్పిర్రు అక్కడ ఇప్పటి నుంచి ఒక యాంగిల్ నుంచి అలా. నెక్స్ట్ చూద్దాం. పిల్ల జమీందారా? పిల్ల జమీందార్. కరెక్ట్. పిల్ల జమీందార్ దొంగనాయాల మూవీ కూడా ఉందా నిజంగా? ఒక బూత్ ఒక మూవీ నేమ్ చెప్తారేమో. అది బూత్ కాదురా, అదొక వర్డ్. అదే ఓకే ఓకే ఓకే. నాట్ ఆల్ యువర్ స్టీరా హాట్స్టార్. నాట్ యువర్ హాట్స్టార్. హాట్స్టార్ అకౌంట్ నీది కాదు, నాది. కమాన్ దగ్గరకు వచ్చారు. క్రేజీ ఉండేది లాస్ట్. నేచురల్ స్టారే గుర్తుపట్టలే అంటే మనం గుర్తుపట్టిపోయిన ఏం కాదు. ఈ రౌండ్ విన్నర్ నాకు రాదురా బై, మా జెడ్పీహెచ్ఎస్ నేను ఎలిమినేట్ లాస్ట్ అంతే. ఇంతకుముందు 3 లాంగ్వేజ్ వచ్చారు కదా, అదే మ్యాజిక్. 3 లాంగ్వేజ్ వచ్చాను ఇప్పుడు ఏంది? అప్పుడే చెప్పేది. ఓన్లీ సివిలో పెట్టడానికి 3 లాంగ్వేజ్, ఓన్లీ ఒకటే రియాలిటీ. ఈజీ ఉంటదా? ఈజీ ఎంటర్ అయ్యేదా? A title which actually comes back to a Telugu title in some ways. He wants ఆగడు ఆగడు ఇక అయిపోయింది.
అట్లా ఉంటది మాతోటి. ఈ వోంట్ స్టాప్ ఇప్పుడు ఇక. ఆగడు. ఆగడు. నైస్. కుల వజ్రం. అరే ఈజీరా అది. చెప్పండి రా. జెమ్స్ ఏమంటారు? వజ్రాలు. జాతి రత్నాలు. అమ్మా సాయిగడ పాయింట్ వచ్చిందమ్మా. ఇది బాగుంది అన్నిట్లా. జాతి రత్నాలు. ఓకే పెళ్లి చేసుకుందాం. దీనిలో అయితే ఓడోస్ ని బీట్ చేయలేదు ఆ టాపిక్ రిలేటెడ్ మందికి చెప్పిండేమో. ఎర్రి ఫ్రూట్ అదేం సినిమా పేర్రా? అదే పండు 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 ఎర్రి ఫ్రూట్ అంట. ఓయ్ పండు ఓయ్ పండు. ఏ పండు? ఆగుడు ఈడ ఒకటి వినండి ఫస్ట్ మీరు. ఓరే నేను కొంచెం ఉంటే వేరే ఏదో అనేవాడిని. ఇందాక ఓటోసాడు అన్నది. ఇది చెప్పండి రా. పెద్ద మనిషి పిక్స్ ఏంటంటే పెద్ద మనిషి. పెద్దరాయుడు. పెద్దరాయుడు సెయింట్ రా చదువురా. పెద్ద మనిషి అంటే మంచే కదా అని. అంటే ఊర్లలో పంచాయతీల కోసం బిగ్ సెయింట్ అని పిలుస్తారు. అయితే అలా పెద్ద మనుషులు అంటారు కదా. పెద్ద మనుషులు అంటారు కదా. బిగ్ సెయింట్ అన్నారు కదా. నువ్వు చెప్పరా. పరమయోగి. అది ప్లే చేయరా ఇలా ఏమో చెప్తున్నారా. పెద్ద మహర్షి. మహాయోగి అంట. చిల్లంటే బొక్కడు పోతాం. చిల్లంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అట్లా. హీరోగా యువరత్న బాలకృష్ణ, యువ సామ్రాట్ నాగార్జున, వెంకటేష్ వెంకటేష్ మరియు మెగాస్టార్ చిరంజీవి. వాళ్ళు నలుగురు నో అనడంతో ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. అందులో విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి. ఏంది ఇది సైమా ఎంట్రీ ఈయన ప్లానింగ్ గారు అని ఓపెన్ చేసి దొరకలేదు కాబట్టి తేజాన్ని పెట్టాము. 1000 crores కి ఒకే ఒక మొగుడు ప్రభాస్ దొరకలేదు కాబట్టి ఇలాగే స్టార్ట్ చేద్దాం. సెల్ఫ్ కాల్ ఇస్ ద బెస్ట్ థింగ్ అన్న. ఇది యాక్చువల్ జరిగింది, బట్ ఆడియన్స్ దాన్ని ఇంకేదోలా తీసుకున్నారు. వాళ్ళు చూసిన ఫస్ట్ ప్రయారిటీ కూడా సెల్ఫ్ ట్రోల్ అని పెట్టుకున్నారు. ఇవన్నీ చూడాలి ఆడియన్స్, ఎందుకంటే ప్రతిదీ సీరియస్ తీసుకోవాలని లేదు. సెలబ్రిటీస్ అందరు చాలా జోవియల్ గా వాళ్ళు చిల్లుంటారు. వాళ్ళకు వాళ్ళే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోయి కొంతమంది చేస్తారు ట్విట్టర్ లో, మా హీరోని అట్లా అన్నాడు, మా హీరోని ఇట్లా అన్నాడు అన్న. వద్దు, జోక్ ని జోక్ లెక్క తీసుకోండి. మళ్ళీ అది హిందీ అట్లా అంటారా నాయన, హిందీలో నడుస్తాయి, ఇక్కడ నడవది అది. అదేందుకు అర్థం కాలేదు. అది ఎవరైతే మనుషులే కదా, ఎక్కడైతే సినిమానే, ఎక్కడైనా సెలబ్రిటీ ఎక్కడైనా జోక్సే. మన పర్సెప్షన్, మన మైండ్ సెట్ బట్టి ఉంటది. ఇందాక నాని చెప్పినట్టు మనం ఏదన్నా దాన్ని తప్పు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కాదు కదా. యా, సో ఇది టు బి కంటిన్యూడ్ కాబట్టి నెక్స్ట్ పార్ట్ కి మేము రియాక్ట్ అవ్వాలా వద్దా అన్నది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మాకు మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిట్టా 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 చిట్టా